అధ్యాత్మ విద్య చదివితే వాడు అన్నం పెడతాడు తప్ప ఎంసీఏలు ఎంబీఏలు చదివితే అన్నం పెడతాడని చెప్పలేరు. ఎందుకంటే ఆ విద్యలో తల్లికి అన్నం పెట్టాలనే పాఠం ఎక్కడా లేదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి పాఠాలు లేవు అసలు. అందుకని ఆయన చూడండి, ప్రత్యేకంగా మాయామాత్రంగా నోరు తెరిచేట వెంటనే ఆవిడకు దృశ్యం కనపడింది. ఎందులో ఏమిటి? కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నిరనిదానగానో యశోదాదేవిగానో పరస్థలమో యశోదాదేవిగానో పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్ కలయో వైష్ణవమాయయో. ఆ నోట్లో 14 లోకాలు కనపడుతుంటే ఆవిడ చూసి ఇది కళ వైష్ణవమాయ అంటే విష్ణువు చేసేదే మాయ. ఎందుకు చేస్తాడు విష్ణువు మాయ? శివమాయ ఉండదు, బ్రహ్మమాయ ఉండదు. గమనించండి, విష్ణుమాయ ఉంటుంది. అందుకే చలోక్తి కూడా లోకంలో అంతా విష్ణుమాయ అంటారు. ఇంకో మాయ ఉండదండి. ఎందుకంటే విష్ణువుకే మాయ చేయాల్సిన అవసరం. ఎందుకంటే సృష్టిని బ్రహ్మదేవుడు చేస్తే స్థితి కాపాడుతున్నాడు. దీని స్థితి మాయా. ఇది లేదు, ఉందని నువ్వు అనుకుంటున్నావు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ. ఆ స్థితికర్త అయిన విష్ణువు చేతిలో శక్తే మాయ. అందుకే ఈయన కంటే ముందు పుట్టి ఆకాశంలోకి వెళ్ళింది 8వ గర్భంలో యోగమాయ ఆవిడ పేరు. ఆవిడ సాక్షాత్ లలితాదేవి యొక్క అవతారం. ఆయనకి సాక్షాత్తు చెల్లెలు. అందుకే నారాయణ సహోదరి నారాయణీ నాద రూపా నామ పారాయణ ప్రియ గోప్త్రి గోవింద రూపిణి అని లలితా సహస్రంలో ఉంటుంది. ఆ యోగమాయ అమ్మవారి యొక్క స్వరూపం. అందుకని ఆవిడ సాయంతో ఈయన చేసిన ఒక మాయ ఇది స్థితి. అంటే లోకం ఉంది, స్థితి అనుకోవడం మాయ లేదని శంకరాచార్య చెప్పాడు. ఎందుకని ఎంత లేదో నేను అపార్ట్మెంట్ రూపంలో చెప్పుకున్నా, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇంకా అర్థమైంది. ఉన్నట్టు కనిపిస్తోంది తప్ప లేదు, కాగితాల మీద ఉంది తప్ప నిజంగా లేదు. ప్రపంచము అంతే. అందుకని ఈ మాయలో ఆవిడ పడిపోయింది. అందుకే వైష్ణవ మాయ ఉంది, ఇతర సంకల్పార్థము ఉంది. సత్యమో అనుకుందాం, ఏమో ఎవరైనా సంకల్పిస్తే జరిగిందేమో అని. నిజమేనేమో, లేకపోతే ఎందుకు కనపడుతుంది? కళతో చూస్తోందిగా. అంత మాయ చేశాడు ఆవిడ్ని. తలపన్నిర నిదానగాను ఏమిటో ఆలోచన రావట్లేదు నాకు, ఏం చేయాలి ఇది అని. యశోదాదేవిగాను. అసలు నేను యశోదని ఒకసారి గిల్లు చూసుకుందాను అనమాట. యశోదనేనా? ఏమే పక్కన ఉన్నవాళ్ళు యశోదవేనమ్మా. మరి నాకేమిటి అలా కనపడుతుంది? యశోదాదేవిగాను పరస్థలము. ఏదైనా వెంకటేశ్వరం బ్రహ్మోత్సవాలు ఏదైనా మాయలో ఉన్న జాతర కనికెట్ట ఏమిటిది? మనసు మనీలేనా? బాలకుడెంత ఈ చిన్న పిల్లాడంత అతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు. అతని ముఖంలో ఈ బ్రహ్మాండం అంతా కనిపిస్తుందా? ఏమో ఆశ్చర్యకరమైన విషయం ఇది అని ఇప్పుడు అంటోంది ఒక మాట. మహా ఆశ్చర్యంబు చింతింపగన్. ఇక్కడ పోతన గారు ఇంకో పద్యం రాస్తాడు, అద్వైతం మాత్రమే నిజము అని చెప్పడానికి. ఆవిడ అంటోందిట, నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలుని నెమ్మో మందున గనపడ. నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలుని నెమ్మో మందున గనపడ. ఈ మరితిమి గాని మనకు ఈశుండితడే. ఆవిడకి జ్ఞానం వచ్చిందండి, జ్ఞానోదయమైంది. పొరపాటు పడుతున్నా, వీడు నా కొడుకు కాదు, వీడు సాక్షాత్ భగవంతుడు గ్రహించేసింది ఆవిడ. అందుకే ఏముంటుంది, నా మొగడు మా ఆయన. ఆ నోట్లో వాడు ఆయన కనపడుతున్నాడు, నందుడు. ఆయన కనపడడం కూడా విచిత్రమైన విషయం కాదండి. నేను ఆవిడ కనపడుతోంది. గిల్లు చూసుకుంటే ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ కనపడుతోంది. ఎలాగండి? మనకు ఎవరికైనా జరిగిందా? మనం నైవేద్యం పెట్టి ప్రాణాయస్వాహ అపానాయస్వాహ లోపలట్టే తినేద్దాం అన్నం తప్ప అక్కడ ఉంచామా? మనం ఉంటే జరుగుతుంది. ఇలాగ ఒక 5 నిమిషాలు చూసామా, చూడలా, దేవుడు తింటాడు ఏమిటి అనుకున్నాం. ఆవిడ అలా కాదు, పరమ ప్రేమతో పెంచింది. అందుకే ఆవిడ కలిగింది ఆ సాక్షాత్కారం. నా మగడు నేను గోవులు. మా ఆయన నేను కనపడుతున్నా, నువ్వు బయట ఉండగా లోపల ఎలా కనపడ్డావు? గమనించండి సరిగ్గా. శంకరాచార్య స్వామి సృష్టి మొత్తాన్ని స్వప్నం అని ఎందుకన్నారంటే, నువ్వు బయట ఉండగా లోపల కూడా కనపడడం స్వప్నంలో మాత్రమే జరుగుతుంది, ఇంకో చోట జరగదు. నువ్వు మంచం మీద పడుకున్నావు, చూస్తూనే ఉన్నావు, స్వప్నంలో నువ్వు కనపడ్డావు. ఇదే వేషంతో ఎలా పడుకున్నావు అలాగే. వాడెవడండి? నీ సృష్టిగా. పక్కవాడికి ఏమన్నా తెలుసా? వాడొక్కడు నీ సృష్టి కాదు. నీ కళ్ళలో కనిపించిన వాళ్ళందరూ నీ సృష్టే. వాళ్ళ మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అప్పలరాజు మొత్తం అన్నీ ఒకటే. కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని నువ్వే. మంచం మీద పడుకుని నువ్వు ఇంత పనిచేసేవే. ఒక జీవుడు మంచం మీద పడుకుని తాను కలగని అందులో 10 మంది స్త్రీలు, 10 మంది పురుషులు, ఆవులు, గేదెలు, చెట్లు, చేమలు, నగ, నట్ర, పొలము, పుట్ర ఇవన్నీ సృష్టించేసుకుని వాటికి మాటలు కూడా జీవుడే రాసేసుకుని ఆ కలంతా కానీ మధ్యలో బేరమంటున్నాడే.
ఇంత సృష్టిని ఒక్క జీవుడు చేసుకోగలేంది అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఇన్ని రూపాలు శయనించలేడా, ఇన్ని కథలు పుట్టించలేడా, ఇన్ని జీవితాలు నడిపించలేడా? ఇది ఒక మహాస్వప్నం. ఆయన కంటున్న స్వప్నం, నువ్వు కర్తవ్యం కాదు. అప్పుడు బెంగ ఉండదు. ఇంకా ఆయన కంటున్న కళ. ఈ ఉన్న పాత్రలన్నీ ఆయనవే. సుఖపడుతున్నది ఆయనే, దుఃఖపడుతున్నది ఆయనే, బాధపడింది ఆయనే, అజ్ఞానంలో ఉన్నది ఆయనే, జ్ఞానంతో ప్రకాశిస్తున్నది ఆయనే. అన్నీ వాడే. మనమంటూ ప్రత్యేకంగా లేవు. ఆ విషయం గ్రహిస్తే చాలు బ్రహ్మసూత్రాలు పరమార్థం తెలిసినట్టే. అది దాంట్లో ఉండే విషయం. అందుకని అప్పుడు ఆయన కనపడుతున్నాడు, నేను కనపడుతున్నాడు, ఈ మందలు కనపడుతున్నాయని ఈ బాలుడు సామాన్యుడు కాదు, వీడే దేవుడు అంది. అప్పుడు వెంటనే ఈయన ఏం చేయడం తక్కువడు కాదండి. మళ్ళీ వీడే దేవుడు అంటే ఏం చేస్తుంది తెలుసా? కొబ్బరికాయ కొట్టేస్తుంది ఎత్తి మీద. ఇక అన్నం పెట్టదు. మనం దేవుడికి అన్నం పెట్టంగా కొబ్బరికాయ కొడతాం, కానీ పైగా కొట్టిన కొబ్బరికాయ మళ్ళీ మనమే లాగేస్తాం. ఓ మొక్కటు ఓ మొక్కెటు. అందుకని అమ్మో అన్నం పెట్టదురా దేవుడిని తెలిస్తే ప్రమాదం. ఆవిడకి అన్నం పెట్టడం కావాలి, బతిమాడడం కావాలి, అన్నం తిన్ను అనడం కావాలి, నా బాబు గదు నా బంగారు గదు అనడం కావాలి. అందుకని వెంటనే ఆ బాలుండు వైష్ణవమాయను పొదివించిన అని రాశాడు. పోతన తక్కువడు కాదు. ఈవిడికి జ్ఞానం కలుగుతూ ఉంటే పని కట్టుకుని ఆయన అమ్మ అమ్మ అవుద్దమ్మా నీకు ఆ జ్ఞానం వద్దు, నువ్వు అజ్ఞానంలో ఉంటేనే నాకు ఆనందం ఇలా అన్నట్టు ఒకసారి అనగానే మళ్ళీ ఈయన ఏడుపు మొదలెట్టేట. ఏమో ఏదో కల వచ్చింది, ఏం లేదు అని ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని దిష్టి తీసిందండి. ఆశ్చర్యకరంగా భగవంతుడికి దిష్టి తీయడం ఏమిటండి అంటే మళ్ళీ మాయలో పడింది. ఇది లోకవత్తు లీలా కైవల్యం అని చెప్పాక మాయా మాత్రంతు కార్శ్రేణ అనభిప్రాయ వ్యక్త రూపాత్ అంటాం. మాయామాత్రంగా లీలన చేసి అన్ని రూపాలలో ఆయనే కనపడుతున్నాడు. మరొక మహత్తరమైన సూత్రాన్ని భాగవతంలో ఉండే ఒక ఘట్టం ఆధారంగా చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక 10 నిమిషాలు, పావు గంటలు. అనేక రకాల రూపాలలో అన్ని రూపాలు భగవంతుడు ఎందుకు దర్శిస్తాడు, మనం ఈ సృష్టిని ఎలా చూడాలో అంటే బ్రహ్మ దృష్టి ఉత్కృష్టాత్ అంటాడు. బ్రహ్మసూత్రాలు 3-4 అధ్యాయాల్లో దీని గురించిన చర్చ విస్తృతంగా జరుగుతుంది. ప్రపంచాన్ని బ్రహ్మదృష్టితో చూడాలి అంటారు. పరమాత్మ సృష్టి చూసేటప్పుడు ఇది అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, శత్రువు, మిత్రుడు, ఈ దృష్టితో మనం చూస్తున్నాం కాబట్టి రకరకాల భావాలు మనకు కలుగుతున్నాయి. ఇది కాకుండా బ్రహ్మ దృష్టి రామకృష్ణ పరమహంస దీన్ని ఆచరించి చూపించాడు. మొండిగా, పిచ్చిగా, ఆయన పిచ్చాడు కింద జమ కట్టుకోండి నాకు అనవసరం అన్నాడు. కూలివాడు వస్తే కూలీ నారాయణ అన్నాడు. భార్య వస్తే భార్య నారాయణ అని పేరెట్టాడు. పెట్టి కనపడితే పెట్టి నారాయణ అన్నాడు. పిల్లి కనపడితే పిల్లి నారాయణ అన్నాడు. అందరితో ఇలాగే మాట్లాడితే చివరికి రామకృష్ణ పరమహంసని పిచ్చాడు అన్నారు. ఎవడు పిచ్చాడు అయ్యాడు, వీళ్ళు పిచ్చాడు అయ్యారు. ఆయన మఠం అలాగే ఉంది. ఎవరు జ్ఞానం ప్రపంచం అందరికీ తెలుసు. ఆ అభ్యాసం చేసే విధానం ఇంత గట్టిగా ఉండాలండి. మన మనస్సుకి మనం అభ్యాసం చేయించాలి. వేదాంతం చాలామంది చెబుతారు, చాలామందికి అర్థమైందంటారు, కానీ ఆచరణలో ఎందుకు పెట్టలేకపోతున్నాం? అభ్యాసం చెయ్యం మనం. ఇంత పిచ్చి అభ్యాసం చేయాలి. కనిపించిన ప్రతివాడిని దేవుడు, ఆ పేరుకు ముందు దేవుడు చేర్చు, నారాయణ, శివ, ఏదో నీ ఇష్టం వచ్చిన దైవం పేరు చేర్చి మాట్లాడితే ఇక వాడితో శత్రుత్వం ఉండదు. నిన్న మనం చెప్పుకున్నామే, సివివి గారి ఫోటో పక్కన శత్రువు బొమ్మ పెట్టి ఆరాధన చేశాడు, అంతే. అదే దానికి మూలమైన మాట బ్రహ్మదృష్టి ఉత్కర్షణాత్ అంటే బ్రహ్మదృష్టి ఏర్పరచుకో. ప్రపంచం మొత్తాన్ని పరమాత్మ దృష్టితో చూడు. చూడకపోతే ఏమిటయా? మనకి సరిగ్గా ప్రహ్లాద చరిత్రలో ప్రారంభంలో చాలామంది పక్కన పెట్టేసే ఘట్టం అది. కానీ ఆ ప్రహ్లాద చరిత్ర కీలకం అంతా అందులో ఉంది. విష్ణు సహస్రనామాల సారాంశం కూడా అందులోనే ఉంది. హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తున్నట్ట. ఆ తపస్సును వర్ణిస్తాడు. ఆ తపస్సులో ఆయన పూర్తిగా లీనమైపోయి భయంకరమైన తపస్సు చేస్తుంటే ప్రపంచం అంతా ఎలా ఉందిట? அதிரன் கும்புனி சாத்ரியை கலகினேடம்போனிதுல் தாரகல் செதரன் சக்ரக சங்கலை దిశలు విచ్ఛిన్నం తలై మండే పెల్లదరన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచత్తపోవన్నికిన్ అని పద్యం రాస్తాడు. ఆయన తపస్సులో ఉండగా అదరం కుంభిని స అద్రియై, భూమి స అద్రియై పర్వతాలతో సహా కంపించిందిట. అంటే తపస్సులో 3 అడుగుల నేలలో ఓ చోట కూర్చుని భూమండలాన్ని మొత్తం పర్వతాలతో సహా కంపింపజేయగలిగాడు. తపస్సులో అంత దృష్టి ఉంది. ఎందుకని? అక్కడ బ్రహ్మ దృష్టి. ప్రపంచాన్ని మొత్తం పరమాత్మగా భావించి ఆ పరమాత్మ మీదే దృష్టి పెట్టి చేస్తున్నాడు. తపస్సు అంటే అంతే కదా, వస్తువుల మీద దృష్టి పెడితే కాదు కదా. అందుకే ఈశాన్యంలో బరువు ఉండద్దు అన్నారు. ఈశాన్యంలో వేరే బరువులు ఏమైనా ఉంటే ప్రమాదం ఏం లేదు. ఉంటే ఏం చేస్తాం? ఓ 2 ధాన్యం బస్తాలు పెట్టామనుకోండి, వాటి కోసం ఎలకలు వస్తాయి, అంతే కదా. నువ్వు జపం చేస్తూ ఉండ కేశవాయ స్వాహ అనగానే ఎలకాయ స్వాహ అంటావు. అక్కడ ఆ సౌండ్ వినపడింది. మళ్ళీ అక్కడి నుంచి బళ్ళాన్ని పిలుస్తూ ఎలకలు వస్తున్నాయి అంటున్నారు. ఆవిడ రావాలి అక్కడికి. ఆ ఎలకలు పోవాలి. ఎలా పోతాయి? ధాన్యం బస్తాలు ఉన్నాక మళ్ళీ కాసేపటికి మళ్ళీ వస్తాయి. నీ జపం నడవదు. అందుకని ఈశాన్యంలో ఏ బరువు పెట్టము.
పూర్వం రైతులు పెట్టేవారు. మనం సూట్ కేసులు పెట్టామనుకోండి, అక్కడ ఆ సూట్ కేసు ఏదో అటు పడుతుంది ఇటు పడితే మన దృష్టి దాని మీద ఉంటుంది. అందులో డబ్బులు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, ఏదో ఉన్నాయి. ఏ వస్తువు పెట్టినా ఈశాన్యంలో నువ్వు జపం చేసుకునే చోటు, పూజ చేసే చోటు కాబట్టి నీ దృష్టి పక్కకెళ్ళే అవకాశం ఉంది. అందుకని అక్కడ ఖాళీ పెట్టి దేవుణ్ణి ఒకనే పెట్టమన్నారు. అంతే తప్ప నువ్వు ఈ మైకి ఏదో అక్కడ పెడితే కొంపలు అంటుకుంటాయని కాదు. అక్కడ అంటే ఏం చేయాలి? ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, ఈశ్వరుడు కైవల్యాన్ని ఇస్తాడు. నువ్వు కైవల్యాన్ని పొందాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కానీ ఇంకా పెంచుకుంటూ పోతే అలాగా? ఆ బరువులు తగ్గించుకోమని చెప్పడం కోసం ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. వాస్తుశాస్త్రం అంత గొప్పది, వాస్తవంగా నేర్చుకోవలసిన తత్వం. అది మానేసి మనం సెంటిమెంట్ పెంచుకున్నాం. ఈశాన్యమే చీపురుపుల్లో కూడా ఉండకూడదే అని ఉన్న మొగుడిని కూడా లాగేయడం పక్కకి. సెంటిమెంటే ఎంతసేపు శాస్త్రజ్ఞానం అక్కల్లా. నువ్వు పక్కకు కూర్చో, ఈశాన్యంలో కూర్చోకు అంటాం. ఏదో ఈశాన్యం ఏదో అంటరాని దిక్కైంది చివరికి. అక్కడ బరువు ఎందుకు వద్దన్నారు అంటే, ఈ బరువులన్నీ పెంచుకుంటే నీ పూజ ఎలాగా, నీ దైవం ఎలాగా, ఎప్పుడు నీ దేవుడి గురించి ఆలోచిస్తావు? అందుకని బరువులు తగ్గించుకోవాలి. ఈశాన్యంలో బరువులు ఉండడం సమస్య కాదు, నీ మనస్సులో ఆ బరువుల గురించిన ఆలోచన ఉండడం సమస్య. ఇప్పుడు హిరణ్యకశ్యపుని చూడండి, వాడు భూమిని మొత్తం కంపింపజేశాడు. కలగనే అంభోనిధులు, సముద్రాలు మొత్తం సంక్షోభం అయిపోయాయి. తారకల శదరను సగ్రహ సంఘలై, పైన నక్షత్రాలు గ్రహాలతో సహా కంపించిపోయి మొత్తం సృష్టి చెదిరిపోయి. ఇందాక మనం అనుకున్నవే, గంటకి 1000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నటువంటి భూమి హిరణ్యకశ్యపుడు తపస్సు కారణంగా పక్కకి తిరగడం మొదలెట్టింది. ప్రపంచం కొంపలు అంటుకోమరి, తపస్సు అంత గొప్పది. మనం కూర్చుని వణికించవచ్చు భూమిని, అనవసరంగా లేచి తాపత్రయపడుతున్నాం తపస్సు చేత కాక. కూర్చుని ఒకచోట కూర్చుని చేయించి పని వాడు చేశాడు. భూమి కంపించింది, సముద్రాలన్నీ ఓదాంట ఓడి పడిపోయినాయి, నక్షత్రాలు చెదిరిపోయాయి గ్రహాలతో సహా. దిశలు విచ్ఛిన్నంతలై మండే, దిశలన్నీ మండిపోతున్నాయి. దిశ తూర్పు దిశ, పడమట దిశ అన్నీ అంటుకున్నట్టు కనపడుతున్నాయి. అంటే ఆయన తపస్సు నుంచి వేడి అలా ఉందన్నమాట. పెళ్ళదరెన్ గుండెలు జంతు సంతతికి, మానవులకు కాదు, రాక్షసులకు కాదు, దేవతలకు కాదు, అన్ని రకాల జీవరాశికి గుండెలు అదురుతున్నాయి వాడు తపస్సు నుంచి వచ్చిన వేడి. అది చివరిలో చెప్పాడు. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్తపోవన్నికిన్. వాడు ఉగ్రాచారం చేస్తున్నాడు. ఉగ్రాచారం అంటే తెలుసా? క్షుద్ర దేవతారాధన, షార్ట్ కట్ బెనిఫిట్, వామారాధన అంటారు. ఇప్పటికీ ఉంది, కొంతమంది చెబుతున్నది అదే. ఆ మాయలో పడకండి. ఉగ్రాచారం రాక్షసులు చేస్తారంటే తొందరగా ఇప్పుడు మెయిన్ రోడ్డు నుంచి అలా తిరిగి పెడితే 1 కిలోమీటర్ ఎక్కువ అవుతుంది, కానీ ప్రమాదాలు జరగవు, సుఖంగా పెడతావు. కానీ ఒకడు వచ్చి ఏమంటాడు, అడ్డదారి ఉంది, ఆ సందులోంచి అలా వెళ్ళిపోవచ్చు, ఆ సందులో ఎవడు అడ్డం వస్తాడో తెలియదు, ఒక సందులో కారు పెడుతుందో లేదో తెలియదు. కానీ మనం ఒక్కోసారి తొందరగా వెళ్ళడం కోసం అడ్డదారులు చూస్తామే. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అడ్డదారులు ఉన్నాయి. అవి ముళ్ళ దారులు, ట్రాఫిక్ జామ్ అయ్యి రోజులు కార్లు ఆగిపోతాయి. ఆ దారిలో పెడితే ప్రమాదం. ఒక్కోసారి పని జరగకపోవచ్చు. అందుకే క్షుద్ర దేవత ఆరాధనలు, అడ్డదారులు బెడిసి కొట్టే అవకాశం ఉంది. సాత్వికమైన ఆరాధన ఉంది, ఇలాంటి మాటలు విని భగవత్ ప్రార్థన చేసుకోవడం, ఇది బెడిసి కొట్టదు, కాస్త ఆలస్యం అవుతుంది. వాడు ఉగ్రాచారం ఫలించింది వెంటనే, కానీ దాని తీవ్రత దానికే ఉంటుంది. వాడి మూర్ధం ఈ భాగం నుంచి వేడి వస్తోందండి. అందుకే ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటారు. ఆ బ్రహ్మరంధ్రం పుట్టినప్పుడు తెరుచుకుని ఉంటుంది. అందుకే మీరు గమనించండి, పసిపిల్లలకు 6 నెలల వరకు ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు. ఎప్పుడు ముదురుతుంది? ఒక 2-3 ఏళ్ళు వచ్చాక ముదిరింది. అప్పుడే టెంకి ముదిరింది అంటారు దాన్ని. ఇక వాడు మన మాట వినడం. అక్కడ రంధ్రం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జన్మాంతర స్పృహ ఉంటుంది వాడికి. ఆ జన్మాంతరంలో విషయాలన్నీ వాడికి తెలుస్తూ ఉంటే వాడు ఎప్పటికప్పుడు అనుకుంటాడు, అజ్ఞానంతో మళ్ళీ జన్మెత్తం, ఎలాగో అలా బయటపడాలి. మనం ఏం చేస్తాం? పైగా టెంకి ముదిరేలా చేసే తల్లే స్వయంగా ఆముదం రాసి నెత్తి మీద అలా రాయగా టెంకి ముదిరింది. అందుకే ఆముదం రాయడం అంటే మోసం చేయడం అనే మాట వచ్చింది. వాడు ఆముదం రాసేటండి, కంపెనీ పెట్టింటే మోసం చేయడం. ఆముదం రాయడం మోసం ఎందుకైందండి? పసిపిల్లాడు జ్ఞానంలో ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం, ఈ రంధ్రం ఇలాగే ఉంటే ఏమన్నా అందులో వేలెట్టినా లేదా కొట్టినా చచ్చిపోతాడు మరి నిజంగా. అందుకని ఆముదం రాశాం. తల్లి తెలిసి మంచి పనే, వాడు బతకడం కోసం. కానీ దానివల్ల ఏమైంది? వాడుకున్న పూర్వజన్మ జ్ఞానం పోయింది. వాడు అజ్ఞానంలో పడేసేవా లేదా, మాయ చేసేవా లేదా. అందుకే ఆముదం రాయడం అంటే మోసం చేయడం అనే మాట వచ్చింది. ఊరికే రావు జాతీయ. ఆ బ్రహ్మరంధ్రం నుంచే వేడి పుడుతుంది. తిరిగి మూసుకుపోయింది. మనం అందరికీ కొబ్బరికాయ టెంక కంటే ఎక్కువగా ఉంది చూసుకోండి, ఇక్కడ పగలదు, గణప పెట్టి పగలదు. అందుకని మళ్ళీ మనం ఏం చేయాలి? దీన్ని పగల్చాలంటే స్లాబ్ పగలగొట్టడం కోసం కింద గడ్డపారలెట్టి పొడుస్తారే స్లాబ్ వేసాక, ఆ స్లాబ్ తీసేసేటప్పుడు అలాగా మళ్ళీ మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం ఇక్కడి నుంచి కింద నుంచి పొడుచుకుంటూ వెళ్ళాలి సాధన చేసి. ఎందుకంటే పైనుంచి మూసేసావు, కింద నుంచి పొడుచుకో, అది చేయాలి. అది మూయకుండా ఉంటే ఈ పొడవక్కల. వీడు పొడిచాడు ఈ తపస్సు ద్వారా. అది క్షుద్ర మార్గంలో పొడిచాడు, ఉగ్రాచారంలో. అందుకే ఇక్కడి నుంచి భయంకరమైన వేడి పుట్టింది. ఆ వేడి బ్రహ్మలోకానికి వ్యాపించింది. ఆ వేడికి భయపడి కిందకు వచ్చాడు. బ్రహ్మదేవుడికి మన మీద ఏం ప్రేమ కాదు. ఆయన కాలుతూ ఉంటే రాకేం చేస్తాడు, వచ్చాడు.
ఇది తపస్సుల యొక్క రహస్యం. జీవుడు తపస్సు చేస్తే దేవుడు ఎందుకు వస్తారంటే మన మీద ప్రేమ కాదు, అక్కడ ఆయనకి లోకం కాలుతోంది. అక్కడ ఆ వేడికి తట్టుకోలేక కిందకు వచ్చి వీడికో వరం బారేస్తే తపస్సు మానేస్తాడు కదా, మనకి కాలకుండా ఉంటుందని ఆయన వచ్చాడు అక్కడి నుంచి. ఇప్పుడు చూడండి పోతన గారి యొక్క అద్భుతమైన తాత్వికత. ఇది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఆయన రాగానే ఈయన వరాలు కోరేట. ఎంత అజ్ఞానంలో ఉండి కోరాడు. బ్రహ్మదేవుడు ఇలా 4 ముఖాలతో ప్రత్యక్షమై, చాలేవయ్యా నీకేం వరం కావాలంటే ఈయన వరాలు కోరుతున్నట్టు. ఏమని? గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాక రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఎంత అజ్ఞానంలో పడి వరం కోరాడో పై పద్యంతో అన్వయం చేసుకోండి. గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్, గాలి వల్ల నాకు చావు రావద్దు, భూమి వల్ల నాకు చావు రావద్దు. ఆకాశస్థలిన్, ఆకాశం వల్ల నాకు చావు రావద్దు. అగ్ని వల్ల చావు రావద్దు, నీటి వల్ల చావు రావద్దు. ఇంతకుముందు పద్యంలో ఏముంది? ఆదరెన్ కుంభిని సాద్రియై కలగనేడంభోనిధుల్ తారకల్ సెదరెన్ సగ్రహ సంగలై దిశలు విచ్ఛిన్నంతలై మండే. నోరు మూసుకుని 3 అడుగుల నేలలో నువ్వు తపస్సు కూర్చుంటే నీకు భూమి భయపడిందా, ఆకాశం భయపడిందా, అగ్ని భయపడిందా, నీరు భయపడిందా? ఇప్పుడు తపస్సులోంచి బయటికి రాగానే నువ్వు వాటికి భయపడి వరాలు కోరుతున్నావా? ఇది బ్రహ్మ దృష్టి ఉత్కర్షణాత్ అంటే. ఎప్పుడు ప్రపంచం మించి ప్రపంచాన్ని భగవంతుడి దృష్టితో చూడకుండా వీరు మనుషులు, వీరు ఆడాళ్ళు, వీడు మగాళ్ళు, వీడు పెద్దవాళ్ళు, వీళ్ళు ఈ కులం, వీళ్ళు ఆ మతం అని చూడడం నువ్వు మొదలెట్టావు. సంకుచిత భావాలు బయలుదేరాయి. అదే మొత్తం అంతా ఒకే స్వరూపం అనుకుంటే విశాలమైన భావన. విశాలమైన భావనలో తపస్సులో ఉన్నప్పుడు వాడికి ప్రపంచం భయపడింది. ఆ భావాల్లోంచి బయటపడి తపోదృష్టి పోయి బ్రహ్మదృష్టి పోయి ప్రపంచం దృష్టి రాగానే వీడే భయపడుతున్నాడు. ఎంత భయపడ్డాడు? సమాసాలు కూడా తప్పులే. భాగవతం మొత్తం మీద పోతన గారు ఎక్కడ ఇంత విచిత్రమైన సమాసం వాడాల. రేలన్ ఘస్రములన్, రేలు అంటే రాత్రి, ఘస్రం అంటే పగలు. రాత్రి పగలు సావద్దన్నాడు. సరే బాగానే ఉంది. తర్వాత తమ ప్రభల, చీకట్లో కానీ వెలుగులో కానీ. ఇదేం అజ్ఞానం అండి? రాత్రి ఉండేది చీకటి, పగలు ఉండేది వెలుగు. అక్కడ చెప్పావుగా రాత్రి చీకటి. సోమవారం మంగళవారం అన్నాక మళ్ళీ మండే ట్యూస్డే అనాలి ఏమిటి? దానికి పర్యాయ పదాలేగా అవి. రాత్రి పగలు అన్నావు, మళ్ళీ పగలు చీకటి అంటే వీడికి ఏం అనుమానం వచ్చింది? ఏమో ఒకవేళ రాత్రి అన్నాం మళ్ళీ చీకటి అనకపోతే రాత్రి వెలుగుండే సమయం చూసి చంపేస్తాడేమో అని భయం వేసింది అనమాట. తపస్సులో ఉన్నప్పుడు వీడన్నింటినీ భయపెట్టాడు పంచభూతాలని. తపస్సులోంచి బయటకు రాగానే పంచభూతాలకి వీడు భయపడుతున్నాడు. భగవద్భక్తి నుంచి నువ్వు బయటకు వచ్చావు అంటే నువ్వు భయపడతావు. నువ్వు భగవద్భక్తుడుగా ఉన్నావు అంటే నీకే మొత్తం ప్రపంచం భయపడుతుంది. ప్రపంచాన్ని వంచదలుచుకున్నావా, ప్రపంచానికి వంగదలుచుకున్నావా తెలుసుకోవాలి. నువ్వు వంచాలి అంటే నువ్వు భగవద్భక్తుడు కావాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. నువ్వు వంగిపోయినా పర్వాలేదంటావా, ఏడుస్తూ కూర్చో, అభ్యంతరం వెళ్ళా. అందులో ఉన్నంతకాలం వాడన్నిటినీ భయపెట్టాడు. బయటకు వచ్చాట. రాగానే ఏమంటాడు? గాలి, కుంభిని, అగ్ని, దిశ అన్నిటి నుంచి నాకు చావు. పోనీ అది కూడా వదిలేండి. విచిత్రమైన సమాసం ఏమిటంటే భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళ నరాది జంతు కలహ వ్యాప్తిన్. గ్రాహ అంటే మొసలి. మొసలి వల్ల నాకు చావు రావద్దు. మొసలి ఎందుకు గుర్తొచ్చిందో వీడికి? పోనీ మొసలి గుర్తొచ్చిన వాడు పక్కన ఏం పెట్టాలి? మొసలి, ఏనుగు, లేకపోతే మొసలి, తిమింగలం, నీటిలో ఉండే జంతువు పెట్ల. రక్షో, మొసలి తర్వాత రాక్షసుడు పెట్టాడు. అదేమో కాంబినేషన్ అండి? మొసలి, రాక్షసుడు, అదే అలా ఉంటుంది ఆ పట్టిక ఎక్కడ? పోనీ తర్వాత రక్షో మృగ, రాక్షసులు పెట్టగానే పక్కన సమాసంలో దేవతలు రావాలి కదా. దేవతలు, రాక్షసులు, పగలు, రాత్రి, అలా ఏదో రావాలి కదా. పాములు, తేళ్లు అలా ఉంటాయి కదా సమస్యలు. అందుకని పాము, మైకు అనే సమాసం ఉండదుగా. ఈ విచిత్ర సమాసం ఎందుకంటే వీడి మనస్సు అయోమయమైంది, భయం ఎక్కువైంది, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. అందుకని భూరి గ్రాక, మొసళ్ళ చేత, వెంటనే రాక్షస, రాక్షసుల చేత, మృగ, రాక్షసుల పక్కన మళ్ళీ మృగాలు. పోనీ మృగాలు వచ్చినప్పుడు వెంటనే ఇతర జంతువులు ఏమైనా రావాలి? లేదు. మృగ, ఆదిత్య, సూర్యుడు. మృగం పక్కన ఆదిత్యుడు ఏమిటండి? మృగానికి సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా? పోనీ సూర్యుడు చెప్పిన వాడు వెంటనే చంద్రుడు చెప్పాలి కదా. సూర్య చంద్రుడు లేదు. వ్యాళ, మళ్ళీ ఏనుగు అన్నాడు. వీడు తలక ఏది గుర్తొస్తే అది మాట్లాడుతున్నాడు. అంటే దేనికి భయపడుతున్నాడో దానికి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే హిరణ్యకశ్యపుడు ఇక్కడ కూర్చున్నాడు. కాసేపు నేను వాడే అనుకోండి, ప్రమాదం వెళ్ళా. మీరు కాదుగా, మీరంతా బ్రహ్మదేవుడితో సమానం. వరం ఇవ్వడానికి వచ్చారు. మీరు కోరే విధానం ఎలా ఉంది? కనపడని ప్రతి ఈ మైకు చంపేస్తుందేమో, ఆ పట్టికలో మైకుని చేర్చండి. మళ్ళీ ఆయన ఏమైనా అంటాడేమో, ఆయన కూడా చేర్చండి. అక్కడ ఏదో కీబోర్డు ఉంది, దాన్ని కూడా చేర్చండి. అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చేర్చండి. ఇగో ఈ కెమెరా చేర్చండి, కనిపించింది అలా చేర్చడమే. ఇలా చేర్చడం మొదలు పెడితే ఎన్నైతే పట్టిక పూర్తవుతుంది? ఇక్కడ తప్ప అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఆకులు ఉన్నాయి, జెండాలు ఉన్నాయి, అన్ని చేర్చడమే. ప్రతిదానికి భయపడ్డాడు తపస్సు నుంచి బయటికి రాగానే. అందుకే బ్రహ్మసూత్రాలలో బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్ అన్నాడు. నీ బ్రహ్మదృష్టియే ఉత్కర్షమైనది, దాని నుంచి బయటికి రాకు. వచ్చావంటే భయం తప్పదు అన్నాడు.
రేలన్ ఘస్రములను అన్నాక భూరి గ్రాక రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి. సూర్యుడు తర్వాత చంద్రుడు లేడు, నరాది అన్నాడు, మానవులు అన్నాడు. ఇలా విచిత్రమైన వరం కోరిపైగా శస్త్రాస్త్రములు అన్నాడు. శస్త్రం అంటే చేత్తో పట్టుకుని యుద్ధం చేసే ఆయుధం. సరిపోయిందిగా, మళ్ళీ అస్త్రం అన్నాడు. ఎందుకని అనుమానం వచ్చింది. శస్త్రం అంటే చేత్తో పట్టుకుని యుద్ధం చేస్తారు, గద కత్తి. అస్త్రం అంటే విసిరే ఆయుధం, బాణం. ఇవాడైతే బాంబు. అందుకే బాంబుల్ని అణ్వస్త్రాలు అంటారు, అణుశస్త్రాలు అనరు. అంటే బాంబు చేత్తో పట్టుకోవాలి, పట్టుకుంటే వాడిపోతాడు, అందుకని విసురుతాడు. విసిరేది అస్త్రం, పట్టుకునేది శస్త్రం. అందుకే డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే తెలుగులో ఏమంటారు? శస్త్రచికిత్స అంటారు, అస్త్రచికిత్స అంటారు. అస్త్రచికిత్స అంటే ఆవిడని అలా పడుకోమని కత్తి విసరాలి. అలా విసిరే డాక్టర్లు ఇంకా రాలా. లోపల పెట్టేసి కుట్టేసే వాళ్ళు వచ్చారు కానీ విసిరే డాక్టర్లు రారు. అంతవరకు అదృష్టవంతులు. ఆయుధము అని ఒక మాట వాడితే చాలు కదండి. శస్త్రములు అస్త్రములు అంటే భయం ఎక్కువైందనమాట. వీళ్ళెవ్వరి చేత చావులేని వరం నాకు ఇప్పించమని అడిగాడు. అంచేత బ్రహ్మ దృష్టి నుంచి బయటపడ్డాడు కాబట్టే ఇది కోరాడు. అదే సరిగ్గా ఈయన కుమారుడు ఉన్నాడు ప్రహ్లాదుడు. ఆయనది ఏ దృష్టి అండి? ఈయన అడిగాడు ఆయన, ఎక్కడున్నాడు రా నీ దేవుడు చూపించమంటే ఎక్కడున్నాడని చెప్పమంటావు తండ్రి? కలడంబోధి కలండుగాలి కలడాకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు అంతటన్ గలడు ఈశుండుగలండు తండ్రి వెదుగంగానేల ఇయాయడన్. ఆయన బ్రహ్మ దృష్టితో ఉన్నాడు, ఈయన లోకం దృష్టితో ఉన్నాడు. ఇప్పుడు చూడండి విష్ణు సహస్రం అంటే ఏమిటో. మొదట్లో ఏముంటుంది? విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభుకు. మొదటి 2 నామాలు చూడండి. విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే అని భావించాడు ప్రహ్లాదుడు. కాబట్టే కలడంబోధి. ఏ ఏ చోట్ల ఆయన భయాన్ని చూశాడో, ఏ ఏ చోట్ల ఆయన మృత్యువును చూశాడో ఆయా చోట్ల ఈయన విష్ణువును చూస్తున్నాడు. దృష్టిలో భేదం ఉంది తప్ప సృష్టిలో భేదం లేదు. శంకరాచార్య చెప్పిన మాట. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో ఉంది భేదం అంతా. లేకపోతే ఒకే పంచభూతాలు వాడికి దెయ్యాల కింద కనపడ్డాయి, ఈయనకి దేవుడి కింద కనపడ్డా. అందుకని ఈయనేమంటాడు? కలడంబోధి, సముద్రంలో ఉన్నాడు నాన్న. కలడంబోధి కలండు గాలి, గాలిలో ఉన్నాడు. కలడ ఆకాశస్థలిన్, ఆకాశంలో కూడా ఉన్నాడు. కుంభినిన్, భూమిలో ఉన్నాడు. అదే భూమిలో ఆయనకి శత్రువులు కనపడ్డాడు, ఈయనకి విష్ణువు కనపడ్డాడు. దృష్టి భేదమేగా, వస్తువు అక్కడే ఉందిగా. ఇంకా అగ్నిం దిశలను సమాసాలు చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయో. అలా వంకర సమాసాలు ఇక్కడ లేవు. అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్. ఓసారి చదివితే పద్యం నోటుకు వస్తుంది, ఆ పద్యం రాదు. అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ పద్యం రాసే విధానం ఇది. ఇక్కడ ఎందుకు రాశాడు? ప్రహ్లాదుడు సాంత్వనమైన చిత్తంతో ప్రశాంతంగా విష్ణు భక్తితో చెప్పాడు ఈ పద్యం. వాడు సంక్షోభం పడిపోతూ చెప్పాడు ఆ పద్యం. అందుకే ఆ పద్య నిర్మాణం వేరు, ఈ పద్య నిర్మాణం వేరు. అది తెలుగు కవి పోతన యొక్క పద్య నిర్మాణ శైలి. ఆ పాత్రను బట్టి, ఆ మనస్తత్వాన్ని బట్టి, వాడి భక్తిని బట్టి ఒక పద్యం, వాడి భయాన్ని బట్టి ఒక పద్యం. ఛందస్సులు మారిపోతాయి, పదాలు మారిపోతాయి, సమాసాలు మారిపోతాయి, భాష మారిపోతుంది మొత్తం. ఈ భాష వెనకాల ఉండే ఆంతర్యం, బిట్వీన్ ది లైన్స్ అంటారు దీన్నే ఇంగ్లీషులో. అది గమనించకపోతే పాండిత్యాలు దీనికి పని లేక. పలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. పగలు రాత్రి వాడేమన్నాడు? రేలన్ ఘస్రములన్. అక్కడ వాడికి శత్రువుడు కనబడ్డారు, ఈయనకి విష్ణువు కనబడ్డాడు. ఖద్యోత చంద్రాత్మలన్. ఖద్యోతం అంటే సూర్యుడు, చంద్రుడు అంటే చంద్రుడు. సూర్యుడు చంద్రుడు అన్నాడు. ఆ సూర్యుడిలో ఆయనకి భయం కనపడింది, ఈయనకి దైవం కనపడ్డాడు. ఎంత తేడా ఉంది దృష్టిలో. ఇంక చెప్పి కలడు ఓంకారమునన్, ఓంకారంలో ఉన్నాడు. కలడు త్రిమూర్తుల్లో ఉన్నాడు అని త్రిలింగ వ్యక్తులందు గ్రహించాల్సిన మాట. నపుంసకులను ఎప్పుడూ అవమానించి మాట్లాడద్దు దయచేసి. మన సంస్కృతి అందుకు ఒప్పుకోదు. ఇవాళ నాయకులు సహా పెద్దవాళ్ళు సహా పేపర్లో ప్రకటనిస్తారు, ఏం చేతకాని వాళ్ళవా అనడానికి నపుంసకుల పేరు ఉపయోగిస్తారు. నేను ఆ పేరు వాడడానికి కూడా ఇష్టపడట్లా. ఏం వాడతారో మీకు తెలుసు. ప్రహ్లాద చరిత్రలో బమ్మెర పోతన, భాగవతంలో వ్యాసుడు సహా నపుంసకుల్ని భగవత్ స్వరూపంగా చెప్పాడు. త్రిలింగ వ్యక్తులందు, పురుషుల యందు స్త్రీల యందు, పురుషులు స్త్రీలు కానివాళ్ల యందు కూడా ఉన్నది శ్రీమన్నారాయణమూర్తియే, వారిని అవమానించకండి అని చెప్పాడు. అది హిందూ సంస్కృతి, అది మన సాహిత్యం. ఏ ఒక్క జీవిని, ఏ కులాన్ని, ఏ ప్రాంతాన్ని, ఏ వ్యక్తిని అవమానించడానికి భారతీయత అంగీకరించదు. అవమానిస్తే వాడు భారతీయుడు కాడు. సర్వం నారాయణ స్వరూపంగా భావించే సంస్కృతి తప్ప భేదాలు పెట్టుకుని కొట్టుకునే సంస్కృతి కాదు. భేదాలు మధ్యలో వచ్చాయి, ఇతరులు తెచ్చారా, మనం పెట్టుకున్నా వదిలేండి, ఎందువలనైనా వచ్చాయి, అవి ఇప్పుడైనా వదులుకోవాలి. అందుకని త్రిలింగ వ్యక్తులను అంతడని చెప్పి చివరికి విసుగొచ్చింది ప్రహ్లాదుడికి. ఏమిటి పట్టిక నా తలకాయ, అక్కడ ఉన్నాడు, ఎన్ని చెబుతామండి, పద్యం అవట్ల, పద్యం అయిపోతుంది, పదార్థాలు మిగిలాయి. అందుకని ఏం చెప్పాడు? ఈశుండు గలండు తండ్రి అన్ని చోట్ల ఉన్నాడయా. కథో ప్రశ్న నువ్వు ఏం చెప్పమంటావు?
ఒక మాట చెబితే పోలా అని వెదుకంగానే ఈయాయడన్ ఎందుకు వెతకడం అన్నాడు అని చెప్పి చివరి ఇంకో మాట చెప్పాడండి. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందం దేగలడు దానవాగ్రణి వింటే. ఆ పద్యం వెనకాల ఈ పద్యం ఉంటుంది, మధ్యలో వచనం కూడా లేదు, గమనించండి. ఇందాక చెప్పిన 2 పద్యాలు ఉన్నాయే, అదిరెన్ కుంభిని గాలిని కుంభిని, ఆ 2 వరుసగా ఉంటాయి, మధ్యలో గ్యాప్ లేదు. అంటే ఆ 2 కలిపి అర్థం చేసుకోవాలి. అలాగే ఈ 2 కలిపి అర్థం చేసుకోవాలి. ఎందుకని ఈ పై పద్యంలో ఏమన్నాడు, అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పి వెదుకంగానే ఎలా ఈ అయ్యాడు, వెతకడం ఎందుకు అయ్యా అన్నాడు. అంటే వెతకద్దేనే కదా. కింద పద్యంలో ఏమంటున్నాడు, ఎందెందు వెతకి చూచినా అంటే వెతకమంటున్నాడు. ఎందుకు పోతన గారు వెతకమన్నాడా మానేమన్నాడా? పై పద్యంలోనేమో వెతకడం ఎందుకంటాడా, కింద పద్యంలో వెతకి చూచినా వెతికితే కానీ కనపడ్డా. ఏం చేయాలి, వెతకాలి. ఎలా వెతకాలి తెలుసా? ఓ అమ్మాయి కాలేజీకి తయారవుతుంది పొద్దున్నే వెళ్ళడానికి, రెసిడెన్షియల్ కాలేజీ కదా, 7ంటికే బస్సు, 8 to 8 నైట్ టు నైట్ కాలేజీలన్నీ అంతేగా. ఆ బస్సు హడావిడి, పొద్దున తయారవుతోంది. కళ్ళజోడు వచ్చాక ఇప్పుడు అందరికీను 6 ఏళ్లకే కళ్ళజోడు. ఆ కళ్ళజోడు ఎక్కడో పెట్టింది, మర్చిపోయింది. హడావిడిలో వెతుకుతోంది, దొరకట్లా. ఓ పావుగంట వెతికింది, దొరకలా. దానికి హడావిడి దాని అమ్మా కళ్ళజోడు మర్చిపోయాను, ఎక్కడుందో చూడవే, కనపట్లా అంది. చచ్చిపోతున్నావు, నువ్వు వెతుక్కోలేవా, నీ కళ్ళజోడు నేను వెతకాలా తల్లి? ఎందుకంటే ఈవిడికి బాక్స్ సర్దే హడావిడి ఆవిడుంది. పొద్దున్నే టిఫిన్ చేయాలి, బాక్స్ సర్దాలి, మళ్ళీ తినే రకంగా అది కొంచెం ఒత్తి పెట్టాలి అనేది చేస్తుంది ఆవిడ. నా తాపత్రంలో నేనుంటే వంటలో నీ గొడవ ఏమంటే కళ్ళజోడు, నీ బట్టలు నీ వస్తువులు నువ్వు వెతుక్కోలేవు, మీ నాన్న అంతే నువ్వు వాడుకోబెట్టింది ఓ రేవు. అప్పుడప్పుడు మొగుడిని అనకపోతే సంసారం ఎలాగా, నేరుగా అంటే బాగుండదు. అందుకని పిల్లల వంకలు అనమాట. మీ నాన్న అంతే నువ్వు అంతే చంపేస్తున్నారు పట్టుకుని, అక్కడ ఎక్కడ పడ్డ మర్చిపోవడం, నన్ను ఏమో వెతకమంటాం అని అంది. నాకు దొరకట్లేదే నువ్వు వెతకడానికే అని అంది. చివరికి పాపం తప్పదు కదా, తల్లి కదా, ప్రేమ వచ్చి వెతికిందండి. అరగంట కూతురు వెతికినా దొరకని కళ్ళజోడు 5 నిమిషాల్లో దొరికింది తల్లికి. ఇదిగో అక్కడ పెట్టావు, మర్చిపోయావు అంది. అవునే అమ్మా, అరగంట బట్టి వెతుకుతున్నా దొరకలా, నీకెలా దొరికిందే అందుటే. నువ్వు కళ్ళజోడు అనుకుని వెతికావమ్మా, నేను 500 రూపాయలు బడ్జెట్ అనుకుని వెతికానమ్మా, తేడా అది.